అమరావతి రాజధాని గ్రామాల్లో భూముల సర్వే కోసం రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు ఎందుకు మీరు ఈ గ్రామాలకు వచ్చారు, భూములు మేము రాజధాని కోసం ఇచ్చాం, మీరు ఎందుకు వచ్చారంటే దాదాపుగా 2.5-3 గంటల పాటు ఎలాంటి స్పందన లేకుండా, సమాధానం లేకుండా రెవెన్యూ అధికారి అక్కడే ఉన్నారు. ఆమెను ఘొరావు చేశారు. రాజధాని రైతులందరూ కూడా పోలీసులు వచ్చి సమన్వయం చేసి సమయంలో ఉండాలని చెప్పి వాళ్ళని సర్ది చెప్పడంతో సమస్య అప్పటికప్పుడు సాల్వ్ అయింది. అయితే అధికారి మాట్లాడుతూ భూముల సర్వే కోసం వచ్చాము, మా పై అధికారులు చెప్పారు మమ్మల్ని ఇక్కడ సర్వే చేయనివ్వలేదు అని. సో సిఆర్డీఏ చట్టం ఇంకా రిపీల్ కాలేదు. సిఆర్డీఏ భూములు ఇవన్నీ కూడా మళ్ళీ ఎందుకు సర్వే చేస్తారు, పేదలకు ఇక్కడ భూములు పంచుతామంటూ ఎన్ఓసీలు కొంతమంది విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి నిరుపేదలకి ఎన్ఓసీలు తీసుకున్నారు. వాళ్ళ నుంచి రాజధాని అనేది, రాజధాని కోసం మేము ఇచ్చినటువంటి లక్షలాది రూపాయల విలువైనటువంటి భూములని నిరుపేదలకు పంచుతున్నాం అని చెప్పి మా ఇద్దరి మధ్య క్లాస్ వార్ తీసుకురావడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా రాజధాని ప్రాంతంలో 5% భూముల్ని పేదలకి అఫోర్డబుల్ హౌసింగ్ కోసం ప్రభుత్వం కేటాయించింది. ఆల్రెడీ ఇళ్ళు కూడా నిర్మించారు. వాటిని పేదలకి కేటాయించకుండా భూములు కేటాయిస్తుంటే మేము అడ్డగిస్తున్నామని రైతులకి కూలీలకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం అంటున్నారు న్యాయవాదులందరూ కూడా. ఇప్పుడు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు ఉమేష్ చంద్ర, ప్రముఖ న్యాయవాది, హైకోర్టు, మట్టా జయకర్ గారు, హైకోర్టు న్యాయవాది, అమరావతి నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అంతర్జాతీయంగా ఎంతో పేరొందిన న్యాయవాది, అమెరికా నుంచి శ్రీనివాస్ కావేటి మనతో ఉన్నారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు, సుప్రీంకోర్టు ఢిల్లీలో ప్రాక్టీస్ చేశారు, తర్వాత ఆస్ట్రేలియాలో లా చదివి ఆస్ట్రేలియా కోర్టులో ప్రాక్టీస్ చేశారు, లండన్లో లా చదివి లండన్ కోర్టులో ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు ప్రస్తుతం అమెరికా ఫెడరల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఆయన టైం ఇన్వెస్ట్ చేసి దీన్ని పూర్తిగా స్టడీ చేసి ఈ వారం సుప్రీంకోర్టు, హైకోర్టులో ఆయన కేసులు కూడా నమోదు చేయబోతున్నారు. అలాంటి శ్రీనివాస్ కావేట్ కూడా మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీనివాస్ గారు, సో ఈరోజు రెవెన్యూ అధికారులు అమరావతి రాజధాని గ్రామాలు సందర్శించి సర్వేకి ప్రయత్నం చేశారు, పేదలకు ఇక్కడ భూములు ఇస్తామంటూ, ఏమంటారు? ఇప్పుడు కేసు ఎప్పుడైతే కోర్టులో పెండింగ్ ఉంటుందండి, అది సబ్జుడిస్ అంటారు. అంటే వెన్ ద కేస్ ఇస్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్, ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూటివ్ కెనాట్ యూసర్ప్ ది జుడిషియరీ. దట్స్ కాల్డ్ యూసర్పేషన్ డాక్ట్రిన్ అంటారు. అంటే ఏమిటి అంటే యూ కెనాట్ గో అండ్ డామినేట్ ది జుడిషియరీ. మీరు రూల్ ఆఫ్ లా కిందనే you have to do things as per the law. You cannot go overboard on the judiciary and say, okay, we will do something which is contravening the judiciary equity, number one. Number two, when the matter is not being decided, endukante ipudu I spoke to some high court advocates in Andhra. They said ipudu matter is coming next week, daniki vallu government vallu counter istanani annaranta. So when the case is pending before the court, the executive branch cannot take any. They cannot take any decisions. This is called under the doctrine of usurpation doctrine. They cannot do it under the democracy. Under federalism, manadoka vyavastha, constitution, parliamentarian type of democracy ganaka, 3 institutions untayi, judiciary, executive and legislature. Ippudu prastuta government anni kuda ela chestunarante they are usurping. Ante వాళ్ళు లెజిస్లేటివ్ ను హైజాక్ చేస్తున్నారు, జ్యుడిషియరీ హైజాక్ చేస్తున్నారు. సో ది ప్రెసెంట్ గవర్నమెంట్ ఇస్ బేసికలీ ఆర్బిట్రరీలీ అబ్యూజింగ్ ద పవర్ అండ్ దే ఆర్ డూయింగ్ అగేన్స్ట్ ద రూల్ ఆఫ్ లా. అండ్ సెకండ్ థింగ్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ ఆల్సో. జడ్జెస్ ఓరల్ గానో లేకపోతే రిటర్న్ గానో ఆర్డర్స్ ఇస్తున్నారు, చేయొద్దు అంటే దే ఆర్ డూయింగ్ ఇట్ అగైన్. సో దట్ ఈస్ ఆల్సో ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది ఇంగ్లాండ్ లో కానీ అమెరికాలో దిస్ ఇస్ కాల్డ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ ఎవరు చేసినా కూడా ఇట్స్ ఎ ఫెలనీ అంటే మోర్ దెన్ 1 year జైల్ టర్మ్ ఉంది. అంటే ఇండియాలో కూడా సుప్రీంకోర్టులో కొన్ని సంఘటనల్లో చెప్పబడి ఉంది, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ చేస్తే కాగ్నిజెన్స్ హ్యావ్ టు బి టేకెన్ యాజ్ అగేన్స్ట్ ది అఫీషియల్స్ అని. ఐ థింక్ ద కోర్ట్స్ హ్యావ్ టు ఇన్వోక్ ద డాక్ట్రిన్ అండి. దట్స్ మై వ్యూ. యా, ఉమేష్ గారు, వాట్ ఈస్ యువర్ టేక్? సో బేసికల్లీ అండి, ఇక్కడ మనం చూడాల్సింది the legislation through which they have acquired lands అండి. The legislation that is the basic legislation ఏదైతే ఉందో CRDA ఉంది.
సో సిఆర్డిఏ కింద వాళ్ళని యాక్ట్ రూపంలో తీసుకురావడం జరిగింది. సబ్సిక్వెంట్ లైక్ కాన్సిక్వెంట్ అపాన్ దట్ పర్టికులర్ లెజిస్లేషన్ దే హ్యావ్ ఎక్వైర్డ్ ల్యాండ్స్ అండి. ఫస్ట్ థింగ్ సిఆర్డిఏలో క్లియర్గా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ పరంగా ల్యాండ్ పూలింగ్కి సంబంధించిన కూడా ఒక చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ పరంగా ల్యాండ్ పూలింగ్ అనేది వాలంటరీగా వాళ్ళు ఇస్తున్న పర్టికులర్ పర్పస్కి ఇస్తున్నారు. వాళ్ళు ఆ పర్పస్కి ఇచ్చినప్పుడు ఆ పర్పస్కి ఆ ల్యాండ్స్ని యూటిలైజ్ చేసుకొని దానికి తగ్గట్టు కొన్ని బెనిఫిట్స్ వాళ్ళ మీద కన్ఫర్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. దట్స్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ గివింగ్ ల్యాండ్స్ వాలంటరీలీ బై కన్సర్న్ ఫార్మర్స్ ఆర్ హూఎవర్ దే ఆర్. సో ఇచ్చి దాని పర్పస్ అదనమాట. సో పర్పస్ అది ఉన్నప్పుడు దానిలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. 10% ఆఫ్ దిస్ థింగ్ ల్యాండ్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ రోడ్స్ అని, 5% 10% షుడ్ బి యూజ్డ్ ఫర్ పార్క్స్ అని, డిమార్కేషన్ క్లియర్ డిమార్కేషన్ ఉంది. సో క్లియర్ డిమార్కేషన్ ఉంది. ఇప్పుడు సిఆర్డిఏ చట్టానికి సంబంధించి ఫార్మర్స్ ఏమన్నారంటే ది గవర్నమెంట్ హ్యాస్ మేడ్ అన్ ఆబ్లిగేషన్, దెర్ ఇస్ అ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టు ది కన్సర్న్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ ఆ పర్టికులర్ దాని మీద రెనెగ్ అయ్యారు. దే రెనెగ్డ్ ఆన్ దేర్ ప్రామిస్. సో దీన్ని దే హ్యావ్ ఛాలెంజ్డ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్, హై కోర్ట్. ద మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్, యాజ్ రైట్లీ పాయింటెడ్ అవుట్ బై శ్రీనివాస్ గారు. ద మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్ అండ్ ఇట్ ఈస్ అప్ ఫర్ హియరింగ్ నెక్స్ట్ వీక్. సో ఈ లోపల గవర్నమెంట్ పర్టికులర్ ఏముంది, ఏ పర్టికులర్ ఇష్యూ మీద ఉంది, ల్యాండ్ పూలింగ్ రిలేటెడ్ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూ మీదే ఉంది. సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, ఇది సేమ్ మ్యాటర్ కదా. బేసికలీ మీరేం చేస్తున్నారు, అదే ల్యాండ్స్ని మీరు పూర్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. మరి అదే సబ్జెక్ట్ మ్యాటర్ అయిన అదే పర్టికులర్ ల్యాండ్స్ ఆబ్వియస్లీ through this particular legislation, CRDA legislation paranga, the government has the authority to give 5% of the total land pooling lands to the for building houses for particular category of people. We are not denying that. డిమార్కేషన్ అయిపోయింది, అఫోర్డబుల్ హౌసింగ్ అయిపోయింది, అలాట్ చేయాలి. బట్ ద పాయింట్ ఏంటంటే that itself, the land pooling issue itself is the matter is sub judice before the court. When the court is seized of the matter, so it is not proper or appropriate on the government. The government's power is completely constrained. So constrained power ఉన్నప్పుడు గవర్నమెంట్ మీద కన్స్ట్రెయింట్స్ అవి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇంకోటి, మేము ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియా మొత్తం అంతా మేము చూస్తున్నాము, చూసి ఆ పర్టికులర్ ఏరియా మీద ఫర్దర్గా మేము ఇస్తామంటే మ్యాటర్ ఇప్పుడు హైకోర్టులో ఉంది. హైకోర్టు డెసిషన్ టు ప్రనౌన్స్. సో ఒకవేళ డెసిషన్ ప్రనౌన్స్ చేసింది అనుకుంటే దీన్ని మళ్ళీ అపీల్ చేసుకొని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది, ఈదర్ ఆఫ్ ది పార్టీస్. సో ద మ్యాటర్ ఇస్ again sub judice. So matter sub judice గా ఉన్నప్పుడు బేసికల్లీ మనం ఏమంటాం అంటే the principle is called as lis pendens. Basically individual related property. When the litigation is pending with pertaining to a particular property, you should not change the nature of the property అంటాం మనం, lis pendens అని చెప్తాం దానికి. సో that status quo మెయింటైన్ చేయాలని చెప్తాం. బట్ ద సేమ్ ప్రిన్సిపల్స్ అప్లైస్ హియర్ ఆల్సో కదా. ఇంకోటి ఏంటంటే దే హావ్ కంటెండెడ్ దట్ ద గవర్నమెంట్ రెనెగ్డ్ ఆన్ ఇట్స్ ప్రామిసరీ ఎస్టోపెల్ అని ఒక డాక్ట్రిన్ ఉంది మనకి. ఆ ప్రామిసరీ ఎస్టోపెల్ డాక్ట్రిన్ ఏం చెప్తుందంటే ఒక ప్రామిస్ చేసినప్పుడు ఇఫ్ an individual acts on that particular promise and if an individual changes his position based on the particular promise, then the government first దీని గవర్నమెంట్ కి అప్లై అవుతుందా లేదా, ఎందుకంటే ఆర్టికల్ 299 ఉంది కదా, కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ కెన్ రెనెగ్ ఆన్ ఇట్స్ కాంట్రాక్ట్స్ అన్నప్పుడు లేదు గవర్నమెంట్స్ కూడా అప్లై అవుతుందని ఒక ల్యాండ్ మార్క్ కేసులో కూడా యూపీ స్టేట్ ఆఫ్ యూపీ లైక్ షుగర్ మిల్స్ కి సంబంధించిన ఒక కేసులో కూడా సుప్రీం కోర్టు ఒపీనియన్ చేసింది. సో ప్రామిసరీ ఎస్టోపెల్ ఉంది, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉంది, సిఆర్డిఏ రూల్స్ ఉన్నాయి, దట్ ల్యాండ్ పూలింగ్ ఇష్యూ ఉంది, ల్యాండ్ పూలింగ్ ఇష్యూ సబ్జెక్ట్ మ్యాటర్ గా ఉంది బిఫోర్ ది కోర్ట్. అఫ్ కోర్స్ మీరు 5% ఆఫ్ ది ల్యాండ్స్ కెన్ బి అలాట్ యాజ్ పర్ ద లెజిస్లేషన్. బట్ మీరు లెజిస్లేషన్ రిపీల్ చేద్దాం అనుకుంటున్నారు. మరి లెజిస్లేషన్ రిపీల్ చేస్తే ద ల్యాండ్ షుడ్ గో బ్యాక్ టు ది ఫార్మర్స్ కదండి. యాజ్ పర్ ద లెజిస్లేషన్ లోనే మీకు క్లియర్ గా క్లాజ్ లో గవర్నమెంట్ ల్యాండ్స్ అని గవర్నమెంట్ కి వెళ్ళాలి. ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్స్ మీరు రిటర్న్ చేయాలి. మరి అది కూడా దట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ పెండింగ్. అలాంటప్పుడు గవర్నమెంట్ హౌ కెన్ ద గవర్నమెంట్ go ahead with this particular option అనేది my primary contention. జేకర్ గారు మాట్లాడతారు. జేకర్ గారు నమస్కారం, చెప్పండి సార్. సో ఆల్రెడీ మ్యాటర్ సబ్ జుడిస్ అయినప్పుడు కూడా రాజధాని గ్రామాల్లో సర్వే కోసం రెవెన్యూ అధికారులు వచ్చారు. పేదలకు ఆ భూములు ఇస్తామని ప్రయత్నం చేస్తామని అంటున్నారు. అది చెల్లదని తెలిసినప్పటికీ కూడా రైతులు అడ్డగిస్తే ఇదిగో రైతులకి కూలీలకి మధ్య వ్యత్యాసం ఉందని మూమెంట్ని స్ప్లిట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది రైతుల ఆందోళన. ఏమంటారు సార్? ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ రైతుల్లో ఉన్న యూనిటీని వాళ్ళిద్దరిని విడదీయటానికి చేసే ప్రయత్నం ఒకటి. రెండు, అమరావతిలో ఉన్న మెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ 30,000 ఏకర్స్లో కొంత ఎస్సీ ఎస్టీ చెందిన కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రం మొత్తంలో కూడా ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఇంతకుముందు 1950 సంవత్సరం తర్వాత ఇచ్చిన ల్యాండ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం తీసేసుకుంటున్నారు. 1 ఏకర్, హాఫ్ ఏకర్, 40 సెంట్లు, 30 సెంట్లు ఇట్లున్న ల్యాండ్స్ అన్నింటినీ కూడా మీకు తెలిస్తే ఉంటుంది. ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా ఒక ఎంఆర్ఓని ఘేరావ్ చేసి ఆల్మోస్ట్ కొట్టినంత పని జరిగింది వాళ్ళని. ఏం జరుగుతుందంటే ఎస్సీస్కి ఇచ్చిన ల్యాండ్స్ అన్నింటినీ వెనక్కి తీసుకుని మేము మిగతా ఎస్సీస్కి ఇస్తామంటున్నారు.
అంటే ఒకసారి 1950లో ఇచ్చిన ప్రాపర్టీ ఏదైతే బీ ఫామ్ డి ఫామ్లో ఇచ్చిన ల్యాండ్స్ని వెనక్కి తీసుకునే రైట్ ప్రభుత్వం ఎక్కడుంది? ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లియర్గా చెప్పేసింది. సెక్షన్ 42 ఆఫ్ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం ఈ ల్యాండ్స్ ఏవిటిని కూడా వెనక్కి తీసుకోవటానికి వీలు లేదు. ప్రభుత్వం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. మీరు తీసుకున్న ల్యాండ్ వెనక్కి ఇవ్వాలి అంటే దాని రేటు కట్టి ఆ రేటు ల్యాండ్ లార్డ్స్కి ఇవ్వాలా? ఆ ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వకుండా మీరు ల్యాండ్స్ తీసుకుంటున్నారు గవర్నమెంట్? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి అమరావతిలో ఉన్న ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ప్రభుత్వానికి భూమి ఇచ్చారో వాళ్ళు షేర్ హోల్డర్స్ ఆఫ్ ది క్యాపిటల్. అది అందరూ మర్చిపోతున్నారు. వాళ్ళకి షేర్ ఉంది క్యాపిటల్లో, వాళ్ళ షేర్ ఉంది క్యాపిటల్లో. ఏ క్యాపిటల్ అయితే అమరావతిగా డిసైడ్ చేసిన తర్వాత ప్రభుత్వ భూములు ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళ ఓన్ ల్యాండ్స్ ప్రభుత్వానికి ఇచ్చారో వాళ్ళు స్టేక్ హోల్డర్స్. వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా ఉన్న వారి ల్యాండ్స్ని మీరు మరలా తీసుకుని వారికి చెల్లించవలసింది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చెల్లించట్లేదు. మీరు ఎందుకు చేస్తున్నారు అట్లా? ఎందుకు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపు 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇదే ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇందాక అమెరికా నుంచి అడ్వకేట్ చెప్పినట్టుగా వారు చెప్పినట్టుగా సబ్జుడీస్ అవుతుంది. అది దాన్ని మీరు చేయడానికి వీలు లేదు. ఒకసారి ల్యాండ్స్ అన్నది తీసుకున్న తర్వాత మరలా వెనక్కి తీసుకుని పేదవాళ్ళకి ఇస్తామనంటే ఇదేమన్నా రాబిన్ హుడ్డా? ఇది రాబిన్ హుడ్ పాలసీయా? జనాల దగ్గర కొట్టుకొచ్చేసి పేదలకు ఇస్తామంటే? ఒకసారి ఒక రైట్ హోల్డర్ దగ్గర నుంచి నువ్వు తీసుకునేటప్పుడు, ప్రభుత్వం తీసుకునేటప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలా? ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇవ్వాలా, పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలా, అబ్జెక్షన్స్ తీసుకోవాలా, లీగల్ అబ్జెక్షన్స్ చూడాలా. అందులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి ఫాలో అవ్వకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ ఎందుకింత ఆత్రంగా పనిచేస్తున్నారు? ఇది మీరు ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలా మీకు ఇచ్చినాయా, లేకపోతే ప్రభుత్వం మెప్పుబంటానికి మీరు చేస్తున్న ప్రయత్నమా? ఎందుకు మీరు లాని ఫాలో అవ్వడం లేదు? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎందుకు ఫాలో అవ్వకుండా ల్యాండ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? మీ దగ్గర సర్వేస్ నెంబర్స్ ఉన్నాయని చెప్పి, పేర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకి నోటీసెస్ ఇచ్చి పంపించేసి వాళ్ళు తీసుకోకపోయినా కానీ మేము అతికిచ్చేసామని చెప్పడం, ప్రాపర్టీస్ తీసేసుకుంటున్నాం ఇప్పుడు మీ ప్రాపర్టీ ఇది కాదని చెప్పడం, ఇంత అన్యాయంగా ఎందుకు చేయాల్సి వస్తుంది? దానికి కారణం ఏంటి? అంటే మేము పేదలకు పట్టాలకి భూములు ఇస్తున్నామంటే పేదల్ని, అదే పేద ఎవరికైతే ఇంతకుముందు 1940లో 50లో కానీ 1960లో కానీ 70లో కానీ డి ఫామ్ పట్టాసు బీ ఫామ్ పట్టాసు ఇచ్చిన ల్యాండ్స్ అన్నిటి కూడా వెనక్కి తీసుకునే రైట్ మీకు ఎక్కడిది? ఆల్రెడీ కొన్ని ఇళ్ళు ఉన్నాయి. అందులో ఉన్న ఇళ్ళుని మీరు ఎలా తీసేస్తారు? మళ్ళా పేదలకు ఎలా ఇస్తారు? ఇది కరెక్టా? ప్రజలందరూ ఇది ఒక చోట జరగట్లేదు, ఇది రాష్ట్రం అంతా జరుగుతా ఉంది. ఈ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఏంటంటే రాష్ట్రం మొత్తం కూడా జరుగుతా ఉంది.